శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు తులారాశి వారి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగానండి, తులారాశి వారు ఎదగకపోవడానికి కారణాలు కూడా ఉన్నాయి. నేను పదే పదే చెప్తున్నాను కదా, తులారాశి వారికి ఈ సంవత్సరంలో మంచి అభివృద్ధి అనేది కూడా స్టార్ట్ కాబోతుంది. మీరు ఉన్నతంగా జీవిస్తారు, హ్యాపీగా బ్రతుకుతారు. మీ జీవితంలో మీకు మంచి స్థాయి అనేది కూడా పెరుగుతుంది. మీరు నంబర్ 1గా ఉంటారు అని కూడా నేను చాలా వీడియోలలో కూడా నేను చెప్పడం జరిగింది. అయితే చాలామంది మనకు కాలర్స్ కూడా ఫోన్ చేసి అడిగినటువంటి విషయం ఏంటంటే, అసలు మా జీవితంలో తులారాశిలో మేము జన్మించాం, మా జీవితంలో మీరు అన్న 100% అవసరం లేదండి, కేవలం ఒక 10% ఉన్న చాలు. 100 కోట్లు సంపాదిస్తారా అంటున్నారు, 1 కోటి రూపాయలు సంపాదించిన చాలు అని మేము అనుకుంటున్నాం. అసలు ఆ యోగం మనకు ఉంటుందా అని కూడా చాలామంది నాకు ఫోన్ చేసి కాల్ చేసి అడిగినటువంటి సంఘటనలు కూడా ఉన్నారు. మన ఆఫీస్ వాళ్ళకి, నాకు చేయలేదు కానీ నాకు చేయరు కానీ వాళ్ళు ఆఫీస్ వాళ్ళకి చేస్తున్నారు. ఎందుకు మనం ఎదగలేకపోతామండి? ఎదుగుతాం, ఖచ్చితంగా ఎదుగుతాం. ఇప్పుడు ముంబైలో ఉన్నటువంటి ఒక ప్రముఖ హీరో, హిందీ సినిమా హీరో ఉన్నాడు ఒకతను. అతని పేరు అక్షయ్ కుమార్. ఈ అక్షయ్ కుమార్ ఒకరోజు తన బాల్యంలో ఉన్నప్పుడు ఒక పెద్ద ప్యాలెస్ దగ్గరికి వెళ్ళి ఆ ప్యాలెస్ని చూసి సంతోషపడుతూ ఆనందంగా గడుపుతూ అని ఆ గోడలను అక్కడిక్కడ టచ్ చేస్తున్నాడు. ఆ ప్యాలెస్ని అక్కడ చూస్తున్నటువంటి ఒక గేట్ కీపరు అతని దగ్గరకు వచ్చి అతని చేతులను తీసుకొచ్చేసి ఆ గేటు బయట వదిలిపెట్టాడు. గేటు బయట వదిలిపెట్టేసి ఏమన్నాడంటే, నీకంతా సినిమా లేదు, నీకు అసలు ఆ ప్యాలెస్ని చూడడానికి కూడా నీకు అర్హత లేదు. నీ మొహానికి అంత పెద్ద ప్యాలెస్ ముందు ఆడుకుంటావా, వెళ్ళిపో అని చెప్పాడు. చిన్నపిల్లవాడు కదా. ఆ మనసు అతను కలిసి వేసింది అక్షయ్ కుమార్కి. అరే ఇలా అన్నాడేంటి అంటే, పేదవాళ్ళు ఈ ఈ ప్యాలెస్ ముందు ఆడుకోవడం కూడా తప్పేనా, చూడడం తప్పేనా? నీ ఎప్పటికైనా ఆ ప్యాలెస్ అనేది నేను కొనుక్కుంటాను అనుకున్నాడట. అదే అతను ఇంటర్వ్యూలో చెప్పాడండి, ఒక టీవీ ఛానల్లో అతను చెప్పాడు. నిజంగా అతనికి మనం సెల్యూట్ కాదండి, అసలు నెత్తి మీద కూర్చోబెట్టుకోవాలి. నిజంగా అలా కష్టపడి ఆయన మొట్టమొదటి ఆస్తి కూడా ఆ ప్యాలెస్ని కొన్నాడంట. ఆ ప్యాలెస్ గురించి డబ్బులు దాచుకొని మరి నా రియల్ లైఫ్లో నేను సాధించాలనుకున్నది అది ఫస్ట్ గోల్ అని చెప్పేసి ఆ ప్యాలెస్లో కొన్నాడంట. ఆ ప్యాలెస్ను కొని అక్కడే ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డుని అక్కడే అతన్ని పిలిచి, నా చిన్నతనంలో నేను వస్తే ఈ విధంగా నువ్వు అన్నావు, కానీ నువ్వు అనడం వల్లనే ఈరోజు నేను ఈ ప్యాలెస్ కొనగలిగాను. ఆయన అవాక్ అయిపోయాడు సెక్యూరిటీ. నువ్వు గనక నన్ను ఆ రోజు గనక ఆ మాట అనకపోతే ఈరోజు నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు అన్నాడు. అంటే మనిషి సంకల్ప సిద్ధి ఉండాలండి, ఆశయం ఉండాలి. కానీ వాళ్ళలాగా వీళ్ళలాగా ఎదగాలని కోరుకోవాలి, కానీ వాడు బాగుపడకూడదు అని వాడి మీద ఈర్ష్య పెట్టుకోకూడదు. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారండి, కళలు కనమన్నాడు, ఆ కళలు నిజం చేసుకో అని చెప్పాడు. దానికి ప్రయత్నించు, అంతేగాని మనం ఒక రూట్లు ఉంటే ఇంకొక రూట్లు, వాడు ఇంత సంపాదిస్తున్నాడు, వాడంత సంపాదిస్తున్నాడు, వాడు ఈ కారు కొన్నాడు, వాడు బెంజ్ కారు కొన్నాడు, వీడు లగ్జరీ కారు కొన్నాడు. ఇదేనా మన జీవితం? కొంటాడు, వాడు కొంటాడు, వీడు కొంటాడు, అందరూ కొంటారు. కానీ నేను కొనుక్కుంటాను, నాకు కూడా ఆ స్థాయి వస్తుంది మనం అనుకోవాలి. కానీ వాడికి ఎప్పటికీ వాడి ఎదుగుదల చూసి మనం ఓర్వలేక ఇబ్బంది పడుతూనే ఉంటాం. ఇటు మన జీవితం పాడవుతుంది, అతను ఇంకా ఎదుగుతారు. నిజమేనండి. ఒక బండ్ల మీద రాస్తారు కొంతమంది ఒక కొటేషన్, నీ ఏడుపే నా ఎదుగుదల. కొటేషన్ చూడండి. ఒక ట్రాక్టర్స్లో, బస్సులో, ఏదైనా నేను ఎక్కువ చూసింది వీటి మీద చూశాను, ఏది మన లారీల మీద చూస్తుంటాను, హైవేల మీద పోతుంటే నీ ఏడుపే నాకు ఎదుగుదల, నువ్వు ఏడు, నా మీద ఏడుస్తూనే ఉండు, నేను ఎదుగుతూనే ఉంటాను అంటాడు. అబ్బా ఏం ఉన్నది, లారీ మంచి కలర్ ఉన్నది, దానికి ఏదో కట్టారు, లైటింగ్స్ బాగున్నది, కొత్తగా ఉంది, మంచి కిరాయిలు తీసుకోపోతున్నాడు, బాగా సంపాదిస్తున్నాడు,
నువ్వు ఏడువరా ఏడు, నువ్వు ఏడుతానే నేను ఎదుగుతానే వెనక స్లోగన్ ఒకటి రాసి పెడతారు. ఎందుకండి? అది అనుభవంతోనే చేశారు. నమ్ముతారో నమ్మరో, తులారాశి వారు చాలా అదృష్టవంతులండి. వాళ్ళకి ఇది మంచి టైం స్టార్ట్ అయింది. ఈ టైంను మీరు సద్వినియోగం చేసుకోలేదు అనుకోండి, ఇక మీ జీవితకాలం బాగుపడలేదు. అవకాశం అనేది నీ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని ఆస్వాదించి దానికి డెవలప్మెంట్ ఉండాలే కానీ దాన్ని వదిలిపెట్టకూడదండి. వెతుక్కుంటూ వచ్చింది, నీ దగ్గరికి వెతుక్కుంటూ వచ్చింది అవకాశం. అవకాశాన్ని చూసి నువ్వు తప్పించుకుంటావా, దానికి ఎదురు వెళ్తావా, దాన్ని తీసుకొని ముందుకు వెళ్తావా, నీ ఇష్టమే. నీ నిర్ణయమే నీకు పనిచేస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నాను, నీ నిర్ణయమే నీకు ఎదుగుదలని ఇస్తుందండి. కాబట్టి నేను చెప్పినట్టుగా మీరు తులారాశి వారు మీరు వీలైతే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో మీ పేరు బలాన్ని పెంచుకోండి. ముఖ్యంగా తులారాశిలో ఉండకూడనటువంటి కొన్ని నెగిటివ్ పాయింట్స్ అండి. ఎవరైతే తులారాశిలో జన్మిస్తారో వారి డేట్ ఆఫ్ బర్త్లో 3 ఒకట్లు ఉండకూడదు. ఆపై ఎక్కువగా ఉన్నా కూడా ఎక్కువగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయి. అదేవిధంగా వారి డేటు, మంత్, ఇయర్ మొత్తం కొడితే డెస్టినీ నంబర్ అంటారు. ఆ డెస్టినీ నంబర్ అనేది కూడా ఒకటే ఉండకూడదు. దీనివల్ల నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరు ఎస్ అనే అక్షరము, ఎల్ అనే అక్షరము, జి అనే అక్షరము, మరి సి అనే అక్షరము, ఏ అనే అక్షరంతో పేర్లు మొదలుగా ఆకూడదు. ఎస్, ఏ ఎక్కువగా. వీరు ఇంటికి మొదటి సంతానం కానీ తృతీయ సంతానం కానీ అయి ఉండకూడదు. దీని వలన అనేక రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రజెంట్ తులారాశి వారికి ఉన్నటువంటి స్థితి చూస్తే గురువు అష్టమంలో, శని పంచమ స్థానంలో, రాహు షష్టమంలో, కేతు వ్యయంలో ఉన్నారు. మరి ఈ సంవత్సరం ఆదాయం 2 ఉంది, వ్యయం 8 ఉంది, రాజపూజ్యం 1 ఉంది, అవమానం 5 ఉంది. అయినా తులారాశి వారు చాలా గొప్పవాళ్ళండి. ధైర్యవంతులు వీరే, గుణవంతులు వీరే, బలవంతులు, శక్తివంతులు, అదృష్టవంతులు, పనివంతులు. ఒక విధంగా చెప్పాలండి, స్వార్థం ఎరగని గొప్పవాళ్ళు వీరేనండి తులారాశి వారు. వీరికి ఇప్పుడు ఫైనాన్షియల్గా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వీలైతే ఒకసారి చూడండి. మీరు ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతుంటే మీరు చెప్పిన వాటిలో మాకు ఒక 1% కూడా మాకు లేదు అనుకున్నటువంటి వారు ఒకసారి మీ పేరును ఒకసారి గమనించుకోండి. అది నాకు తెలిసి 180 డిగ్రీస్ కంటే కిందనే ఉంటుంది, ప్రోగ్రామ్ అయి ఉంటుంది. ఈ 180 డిగ్రీస్లో ఉండడం వల్ల ఏంటంటే అన్ని నష్టాలు, అపవాదులు, అవమానాలు, తర్వాత చెయ్యని తప్పులకు నిందారోపణలు, ఏ పని సకాలంలో పూర్తి కాకపోవడం, ఇలా అనేక రకమైనటువంటి సమస్యలు దారితీస్తుందండి. కాబట్టి ఫస్ట్ మీరు చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం మినిమం 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో గనక పేరు బలాన్ని మీరు పెంచుకోగలిగితే మీ జీవితం చక్కబడుతుందండి. ఇంకా మీకు తిరుగు ఉండదు. నేను చెప్పేది నిజం, మీరు వింటున్నది నిజం. వీలైతే పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోండి. నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని పద్ధతుల ద్వారా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తానండి. కాబట్టి చూడండి ఒకసారి. అదేవిధంగా మీరు ఒకవేళ నన్ను సంప్రదించాలి, మీకున్న వివరాలను మాకు తెలియపరచాలి, మీరు ఒకసారి డైరెక్ట్గా కలవాలనుకుంటే ప్రతి శనివారం, ఆదివారం హైదరాబాద్లో ఉంటారు, గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్లో మాత్రం 10వ తారీఖున విజయవాడలో అందుబాటులో ఉంటాను, 11 రోజులు రాజమండ్రిలో అందుబాటులో ఉంటాను, 12వ తారీఖున వైజాగ్లో అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. మరి మీరు తులారాశి వారైతే మీకున్నటువంటి కష్టాలని తీరాలంటే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మినిమం 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో కనుక పేరు బలాన్ని పెంచుకోగలిగితే మీ జీవితం అన్నది కూడా ఎంతో అద్భుతంగా ఉంటుందని కూడా ఉంటుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.